ప్రభువు నిన్ను గూర్చి బాధపడుతున్నారేమో, నిన్ను గూర్చి ఆలోచిస్తున్నారేమో, ఎక్కడ నీ ఆత్మ నశించిపోతుందని బాధపడుతున్నాడేమో, ఎక్కడ నువ్వు ప్రభుని రాజ్యానికి దూరమైపోతున్నావోనని ప్రభు వ్యధ చెందుతున్నారేమో. ఆలోచించు బిడ్డా, నీవు నీ కుటుంబము ప్రభునికి దగ్గరగా ఉన్నారా? ప్రభునికి దూరమైపోతూ మీ ఇష్టానుసారము జీవిస్తూ ప్రభుని బాధ పెడుతున్నావా? ఆలోచన చేయి. ప్రభుని ఆనంద పెడదాం, సంతోష పెడదాం. ప్రభుని చిత్తానుసారం ప్రభు మెచ్చేటటువంటి మంచి జీవితము జీవిద్దాం. లేకుంటే ప్రభువుని బాధ పెట్టిన వారిగా మిగిలిపోతావేమో. ఆలోచించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 21వ వచనములో వాక్యము పలుకుతుంది. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, నీ యందు చేసిన అద్భుత కార్యాలు తూరు సీదోము పట్టణముల యందు చేసి ఉన్నట్లయితే వారు గోనె పట్ట ధరించి బూడిద పూసుకొని పరివర్తన చెంది ఉండేవారేమో. ప్రభుని నమ్మినటువంటి బిడ్డ, ఈనాడు ప్రభువు పలుకుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ప్రభువు చాలా చక్కగా ఈనాటి వాక్యములో ఆ పట్టణాలను హెచ్చరిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, నీ స్థితి నీ దుస్థితి ఎంత దిగజారిపోయిందే అంటూ ప్రభువు ఈ రోజున ఆ రెండు పట్టణాలను చూచి బాధపడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నీ యందు చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మీ ప్రజలకు చేసినటువంటి స్వస్థతలు నేను తూరు సీదోను పట్టణాలలో చేసి ఉంటే వాళ్ళెప్పుడో మారేవారేమో, మార్పు చెందేవారేమో, వాళ్ళ స్థితి మెరుగై ఉండేదేమో, పరివర్తన చెంది దేవునికి దగ్గరగా జీవించేవారేమో. నీ యందు నేను అంత గొప్ప కార్యాలు చేసినా, అన్ని మంచి కార్యాలు చేసినా, అన్ని అద్భుత కార్యాలు చేసినా, అన్ని స్వస్థతలు చేసినా కూడా ఉపయోగము లేకుండా వృధాగా పోతుందే అని పలుకుతూ 22వ వచనములో ఒక మాట అంటున్నాడండి. తీర్పు దినమున నీ స్థితి కంటే, నీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి మెరుగుగా ఉంటుందేమో అని వాపోతూ ఉన్నారు. ప్రభుని మాటలు వింటున్నటువంటి మనలో చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. ఏమైంది యేసు ప్రభువుకు? ఎందుకింత కోపంగా ఉన్నారు? ఎందుకింత ఉగ్రతతో ఉన్నారు? ఎందుకు ఆ రెండు పట్టణాలను శపిస్తూ ప్రభు కోపముతో ఊగిపోతున్నారు అనిపించవచ్చు. కాదండి, ప్రభుని మాటలు కోపముతో అంటున్నవి కావు, ఉగ్రతతో అంటున్నవి కావు. ఆ రెండు పట్టణాలను ప్రభు శపించట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రభువు ఆ పట్టణాలను శపించట్లేదండి. శపించేవాడైతే చీ కొరాజీను పురమా నాశనమైపో, చీ బెత్సైదా పురమా నాశనమైపో, చీ కఫర్నాము నాశనమైపో అనేవారు. ప్రభు అలా అనలా. ఏమంటున్నారు? మళ్ళొకసారి వాక్యం గుర్తు చేసుకున్నాం. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, అయ్యో కఫర్నామా అంటే అర్థం ఏంటండి? అయ్యో బాధగా ఉంది, అయ్యో
కొరాజీనుపురమా నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. అయ్యో బెత్సైదాపురమా నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. అయ్యో కఫర్నామా నిన్ను చూస్తుంటే బాధేస్తుంది అంటూ బాధతో, వేదనతో, ఆవేదన నుంచి వచ్చినటువంటి మాటలే తప్ప కోపముతో, ఉగ్రతతో వాటిని శపించాలని కాదండి. మనం కూడా చాలాసార్లు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో దెబ్బ తగిలింది, అయ్యో పడిపోయా, అయ్యో బాధల్లో ఉన్నారా అన్నామే తప్పితే వాళ్ళని కోపముతో దెబ్బ తగిలిందా, మంచిదేలే మంచి జరిగింది, కింద పడ్డావా, మంచిదేలే మంచి అని కోపంతో మంచి వాళ్ళకి చెడు జరగాలని అనుకోము కదండి, వాళ్ళు నాశనం అవ్వాలని అనుకోము కదా. అయ్యో పాపం అని అంటాం. అయ్యో పాపం అంటే బాధతో అంటున్నట్టు, వేదతో అంటున్నట్టు, ఆవేదనతో అంటున్నట్టే కదా. కోపము ఉగ్రత అంటున్నట్లు కాదు కదా. ఈరోజు ప్రభువు కూడా అంతే. అయ్యో కఫర్నామా, అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదాపురమా, నేను మీకు ఎన్ని మంచి మాటలు చెప్పాను, మంచి మార్గాలు నేర్పాను, ఎన్ని అద్భుత కార్యాలు చూశాను, ఎంతమందికి స్వస్థతలనిచ్చాను, అయినా మీరు మారట్లేదే, మార్పు చెందట్లేదే, మీరు పరివర్తన చెందట్లేదే అని ప్రభు బాధపడుతున్నాడు, వేదనతో అంటున్నారు. ఆ వేదన నుండి వచ్చినటువంటి పలుకులండి ఇవి. చాలా చక్కగా ప్రభు అంటున్నటువంటి మాటలు మనం నేర్చుకోవాలి ఈ రోజున. కోపముతో కాదు, ఉగ్రతతో కాదు, ఆ పట్టణాలు నాశనం అవ్వాలని కాదు, వాటిని శపించట్లేదు అన్న విషయం మనము గుర్తు పెట్టుకోవాలా. ప్రభు శపించటానికి రాలేదు, శిక్షించటానికి రాలేదు. మనలో పరివర్తన తేవటానికి, మార్పు తేవటానికి, ప్రభునికి దగ్గరగా చేర్చడానికి, ప్రేమను పంచడానికే వచ్చారని మరి ఒకసారి గుర్తు చేస్తూ, ఆ పట్టణాల స్థితిని బట్టి, ఆ పట్టణాల గతిని బట్టి తీర్పు దినమున వారు పొందబోతున్నటువంటి ఆ యొక్క స్థితిని, గతిని చూచి ప్రభు ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. ఆ వేదన నుండి పుట్టుకొచ్చినటువంటి పలుకులే ఇవి. ఇవే అద్భుత కార్యాలు, ఇవే స్వస్థతలు, ఇవే మంచి పలుకులు నేను తూరు సీదోను పట్టణాలలో చేసి ఉన్నా, లేకపోతే అలనాడు సోదోము పట్టణములో చేసి ఉన్నా, ఆ సోదోము పట్టణం నాశనము కాకుండా ఉండిపోయేదేమో. మీకు ఎంత మంచి చేసినా, ఎంత మేలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు మీ ఎడల చేసినా కూడా ఉపయోగము లేకుండా పోతుంది. నా శక్తి, నా దీవెన, నా ఆశీర్వాదము, నా స్వస్థత అంతా కూడా వృధా అయిపోతుందే. మీరు మారట్లేదు, మార్పు చెందట్లేదు, పరివర్తన పొందట్లేదు, నన్ను అంగీకరించి నా చెంతకు రావట్లేదే అని ప్రభు ఆ పట్టణాలను చూసి బాధపడుతున్న విషయం మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. బిడ్డా, ఒక్కసారి నీ స్థితి ఎలా ఉందో ఆలోచించు, నీ గతి ఎలా ఉందో ఆలోచించు. నిన్ను చూచి కూడా ప్రభు అలాంటి పలుకులు పలికే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే ప్రభునికి దగ్గరగా జీవిస్తున్నావా? మంచి క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నావా? ప్రభు మెచ్చే జీవితము జీవిస్తున్నావా? లేకుండా జ్ఞానస్నానము పొందానని, క్రైస్తవ బిడ్డనని చెప్పుకుంటూ, ప్రార్థనకు వెళుతున్నానని చెప్పుకుంటూ, నీ ఇష్టానుసారము జీవిస్తూ, ప్రభునికి దూరంగా జీవిస్తూ, అందరినీ బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అబద్ధాలు, దొంగతనాలు, ఇష్టానుసారము జీవించటం, ఈ లోకానుసారము జీవించడము చేస్తూ, ఈ లోక శక్తులకు, ఈ లోక మనుషులకు, ఈ లోక అధికారానికి లొంగిపోయి, ప్రభునికి దూరం అయిపోతూ, ఈ లోక ఆకర్షణలకు, ఆశలకు లొంగిపోయి ఈ లోకానుసారము జీవిస్తున్నావా? ప్రభుని జీవితానుసారం, ప్రభుని ఇష్టానుసారం, ప్రభుని చిత్తానుసారం మంచి జీవితము జీవిస్తున్నావా? ఆలోచన చేయి. లేకుంటే నిన్ను చూచి కూడా ప్రభు ఈ రోజు నా మాట పలకవలసి వస్తుందేమో, నిన్ను చూచి కూడా బాధపడుతున్నారేమో, నీ స్థితి, నీ గతి చూచి కూడా వేదనతో, ఆవేదనతో ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచన చేయి బిడ్డా. ప్రభును బాధపడేటట్లు చేయకు, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రభు మెచ్చే జీవితము జీవించు, ప్రభునికి దగ్గరగా జీవించు. లేకపోతే ఆ పట్టణాల వలె నన్ను చూచి కూడా ప్రభు ఈ రోజున ఆ పలుకులు పలకవలసి వస్తుందేమో. అంత బాధ, వేదన, ఆవేదనను మనం ప్రభుకి మిగులుస్తామేమో. అలా కాకుండా మార్పు చెందుదాం, మరమనసు పొందుకుందాం, పరివర్తన చెందుతూ ప్రభు ఇష్టానుసారముగా, ప్రభు మెచ్చేటటువంటి మంచి జీవితం, మంచి క్రైస్తవ జీవితం జీవిద్దాం. తప్పకుండా ప్రభువు మనలను
దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మన స్థితి, మన గతి ఆ పట్టణాల కంటే తప్పకుండా మెరుగుగా ఉంటుంది. ఇంకొక విషయం మనం ఈరోజు నేర్చుకోవలసింది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, తీర్పు దినమున మీకంటే తూరు సీదోను పట్టణముల గతి మెరుగుగా ఉంటుంది అంటున్నారు. అదే విధముగా 24వ వచనములో కూడా కఫర్నాము పట్టణమును చూస్తూ, ఓ కఫర్నామ, తీర్పు దినమున నీకంటే సోదోము పురవాసుల స్థితి మెరుగుగా ఉంటుంది అంటున్నారు. ఈ రెండు మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది, గుర్తు పెట్టుకోవలసింది, నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, తీర్పు దినమున వారి స్థితి, వారి గతి మీకంటే మెరుగుగా ఉంటుంది అంటున్నాడంటే తీర్పు దినము అనేది ఒకటి ఉంటుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రభు అబద్ధమాడడు, అసత్యము పలకడు. ప్రభు సత్యవంతుడు, ఆయన నిజమే మాట్లాడతాడు. కాబట్టి ప్రభు అంటున్నారంటే తీర్పు దినమున మీ గతి, మీ స్థితి కంటే ఆ పట్టణాల స్థితి, ఆ పురవాసుల స్థితి బాగుంటుంది అంటున్నారంటే తీర్పు దినము అనేది ఒకటి ఉన్నది అన్న సత్యం మనం ఎరగాలి బిడ్డలారా. తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజున మనము ఈ లోకములో జీవించినటువంటి జీవితాలను బట్టి, మన కార్యాలు, మన పనులను బట్టి ఫలం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి బహుమానం ఉంటుంది, మంచి జీవితము జీవిస్తే మంచి బహుమానం ఉంటుంది. అలా కాకుండా ఈ లోకానుసారం, నీ ఇష్టానుసారం ఇక్కడ నీ శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి లోకాశల ప్రకారము జీవిస్తే దానికి తగినటువంటి ఫలమును అక్కడ నీవు అనుభవిస్తావు, బహుమానాన్ని కోల్పోతావు, పరలోకపు బహుమానానికి దూరం అవుతావని మరి ఒకసారి ప్రభు మనల్ని ఈ రోజున హెచ్చరిస్తూ చెబుతున్నారు. కాబట్టి తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకుందాం, నేర్చుకుందాం. అది ప్రభువు చెబుతున్నారు కనుక తప్పకుండా తీర్పు దినం ఉంటుంది. దానితో పాటు మన పనులను బట్టి, మన కార్యాలను బట్టి ఫలము, ప్రతిఫలము ఉంటుంది. కాబట్టి మనము ప్రభు మెచ్చే విధముగా మంచి జీవితము జీవించాలి, ప్రభుకి నచ్చే విధముగా మంచి క్రైస్తవ బ్రతుకు బ్రతకాలి. తీర్పు దినమున ప్రభుని బహుమానం, పరలోకపు బహుమానం పొందేలాగున ఈ లోకంలో మన జీవితము ప్రభుని చిత్తానుసారం, ప్రభునికి దగ్గరగా, ప్రభుని ప్రేమను పొందుకుంటూ, ఆ ప్రేమను అందరికీ పంచుకుంటూ మంచి క్రైస్తవ జీవితము జీవించి ఆ రోజున తీర్పు దినమున బహుమతి పొందే విధముగా మనం ఈ రోజున జీవించాలి అని ప్రభు మనకి ఈరోజు వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. కాబట్టి రెండు మాటలు గుర్తు పెట్టుకుందాం. ప్రభు నిన్ను చూచి బాధపడకుండా, వేదన చెందకుండా ప్రభు మెచ్చే విధముగా జీవించు. రెండవది, తీర్పు దినం అనేది ఒకటి ఉంది, ఇక్కడే శాశ్వతముగా ఉండిపోవు, ఈ లోకమే శాశ్వతం కాదు అని గుర్తెరిగి తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ప్రభుని ముందు మనం నిలబడవలసిన స్థితి మనకు రావలసి ఉంటుంది. కాబట్టి ఆ రోజున నీ స్థితి గతి బాగుండేటట్టుగా ఈ రోజున మంచిగా జీవించు అని ప్రభు నేర్పుతున్నారు. రెండు వాక్యాలు నేర్చుకున్నటువంటి మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుని ఆశీస్సులు పొందుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, ఈ రోజున ప్రత్యేక విధముగా నేను ఇంకా నిన్ను తెలుసుకోకుండా నీకు దూరం అయిపోతున్న బిడ్డలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించి నీ దరికి చేర్చుకోమని అడుగుతున్నా. క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా క్రైస్తవులుగా మంచి జీవితము జీవించకుండా, నిన్ను బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, నీవు మెచ్చే జీవితము జీవించకుండా నిన్ను వేదనకు, ఆవేదనకు గురి చేసే విధముగా జీవిస్తూ ఆత్మలను నశింప చేసుకునిచున్నటువంటి బిడ్డలను ఈ రోజున జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధికి తీసుకొస్తా. ఆయా క్రైస్తవ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలు జ్ఞానస్నానము ద్వారా క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వారి క్రైస్తవ జీవితము ద్వారా, వారి జీవన విధానాల ద్వారా మంచి క్రైస్తవులుగా మారేటట్టు చేయి. అయ్యా, మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, మేము బలహీనులమయ్యా యేసయ్యా. ఈ లోకం మమ్ము కుంగదీస్తుంది, ఈ లోకము మమ్ము ఆకర్షించుకుంటుంది. తద్వారా ఈ లోకపు శక్తికి, ఈ లోకపు ఆకర్షణకు లొంగిపోయి అనేక సార్లు నీకు దూరం అయిపోతూ నిన్ను బాధ పెడుతున్నామయ్యా. అలా కాకుండా మేము మారేటట్లుగా
మంచి మార్గములో నడిచేటట్లుగా పరివర్తన చెంది యేసయ్య మెచ్చేటటువంటి మంచి క్రైస్తవ జీవితము జీవించలాగున ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తులను, ఆకర్షణను, ఆశలకు లొంగకుండా వాటిని పోరాడి జయించగలిగేటువంటి శక్తిని, బలాన్ని దయచేయ. యేసయ్య వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నీ దీవెన, కృపానుగ్రహాలు దయచేస్తూ బిడ్డలు ఈ లోక శక్తులను, ఆకర్షణను జయించడానికి కావలసినటువంటి నీ శక్తిని, నీ బలాన్ని దయచేస్తూ ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ హస్తాలు చాచి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.